హలో నమస్తే umadevarkonda.comకి స్వాగతం. ఈరోజు మనము ఇడ్లీ చపాతీ దోశలకు చట్నీ 2 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పుట్నాల పప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కాస్త చింతపండు, కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, దీంట్లోకి కొద్దిగా నువ్వులు, ఒక 5-6 చెంచాలు నువ్వులు వేస్తే సరిపోతుంది. వేసి మిక్సీలో పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ అయిపోయింది. ఇది పౌడర్గా వచ్చింది. ఇలా పౌడర్గా తినాలి అనుకునే వాళ్ళు దీనిని పౌడర్గా తీసి పక్కన పెట్టుకుని అన్నంలోకి కూడా వాడుకోవచ్చు. అయితే దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి పలచగా చేస్తే, పలచగా అంటే మరీ పలచగా కాదు, కొంచెం చిక్కగానే, దాన్ని ఇడ్లీ నంచుకోవడానికి, దోశకి, చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోద్దాం. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం జార్లోకి తీసేసుకుందాం. ఇలా చిక్కగా ఉంటే చాలు. ఇడ్లీలోకి, చపాతీలోకి, దోశలోకి చక్కగా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల్లో ఇడ్లీ చట్నీ రెడీ.